చింతకాయ తొక్కు పచ్చడ ఎట్లా చేయన్నో నిల్వ పచ్చడ ఇటు చూడుర్రి. ఏం చేయాలి? ఫస్ట్ ఇట్లా నారిగ్గేయాలి. రాత్రంతా నానబెట్టన్నా? ఇవి ఇట్లా కడిగి నానబెట్టుకోవాలి. మిరపకాయలు, పండు మిరపకాయలు ఇవి ఇట్లా కడిగి మంచిగా బట్టపెట్టతోటి మంచిగా దూడిచి పొడిమే వేసి పండు మిరపకాయలు కిలో, ఈ చింతకాయ కిలో, అయితే అర్ధ కిలో ఉప్పు. రాత్రి నానబెట్టిన చింతకాయని క్లాత్తో దూడ్చుకొని ఇట్లా పొట్టు తీసుకోవాలా స్పూన్తో. నైట్ అంతా నానబెడితే పొట్టు ఈజీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని చింతకాయ దంచుకోవాలి. అవి కింద ఎదిరిపోకుండా దంచాలి. చింతకింద చెదిరిపోవద్దు. ఉప్పు వేసుకుంటే దంచన్నా. ఇంట్లో పావు కిలో ఉప్పు వేయాలి, మిర్చిలో పావు కిలో ఉప్పు వేయాలి. ఉప్పు వేయాలి, అది కిలో ఇది కిలో. పసుపు వేసి దంచాలి. పసుపు వేసి దంచన్నా పచ్చగా ఉంటుంది. ఇట్లా బరక బరక దంచుకున్న తర్వాత ఒక డబ్బాలు ఎత్తుకోవాలా. మిక్సీ మంచి ఇట్లా ఫైన్గా పండు మిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇట్లా మనం ఒక డబ్బాలో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బాలో పెట్టుకొని ఒక 3 రోజులు ఉంచుకోన్నా దీన్ని. 3 రోజులు ఉంచాలి. 3 రోజుల నుంచి 3 రోజులు అయిన తర్వాత గింజలు తీసుకోవాలి. గింజలు నార ఈజీగా వస్తాయి అప్పుడు. ఈ పండు మిర్చి పేస్ట్ సపరేట్ డబ్బాలో పెట్టుకొని ఇది ఒక 3 రోజులు ఏం లేకుండా మంచిగా తీసుకోవాలి. ఏం లేకుండా తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పండు మిర్చి, ఈ చింతకాయ 2 కలిపి మిక్స్ పట్టుకోవాలి.